చెట్టుబడి తెలుగు లోగిలి. కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టి శుభలగ్నమునన్ దొరనగ పట్టము గట్టిన వెనుకటి గుణమేలమాను వినరా సుమతి. దొనరగ పట్టము గట్టిన వెనుకటి గుణమేలమాను వినరా సుమతి. కనకపు సింహాసనమున బంగారు సింహాసనం మీద సునకమును కూర్చుండబెట్టి కుక్కను కూర్చుండబెట్టాం. ఒక శుభముహూర్తాన శుభలగ్నమునన్ తిది వారి నక్షత్రములన్నీ కూడా చూసి మరి దొనరగ పట్టము కట్టిన అభిషేకం కూడా చేసిన పట్టాభిషేకం చేసిన ఒక్కొక్కకి వెనుకటి గుణమేలమాను వినరా సుమతి. గతం యొక్క బుద్ధులు ఆడు చూపించాడు. ఆడు కూర్చున్న తర్వాత ఏంది ఇది అంటే, ఎవరు అర్హులు అధికారానికి? ఎవరిని మనము ఆ యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టాలి? అవకాశం వచ్చింది కదా అని చెప్పి ఎవరినంటే వాళ్ళని సింహాసనం ఎక్కించడంలో ఆలోచన ఉండాలి. అది దైవ నిర్ణయం అని కొంతమంది, అలా చేయడం మన చేతులు లేదని కొంతమంది, ఇలా చేతులు దులుపుకుంటూ మన వల్ల కాదులు అన్నంతకాలం మన జీవితాలు ఎట్టే ఉంటాయి. మంచి వాళ్ళని ఎన్నుకోవాలయ్యా, మనము మంచి వాళ్ళని ఎన్నుకోవాలంతే. నీకు ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశ సూత్రాలు రాజ్యాంగం ఇవ్వలే. కాబట్టి కనకపు సింహాసనం మీద, బంగారు సింహాసనం మీద, ఉన్నతమైనటువంటి ఆసనం మీద ఎవరిని కూర్చుని పెట్టాలి? మనల్ని పాలించేటువంటి వ్యక్తుల్ని, గొప్ప వాళ్ళని ఎంచుకోవడంలో నీకు బాధ్యత లేదా? ఏం చేస్తున్నావు నువ్వు? ఒక్క 5 నిమిషాల పాటు 5 ఏళ్ళు పరిపాలించేటువంటి వాడిని ఎంచుకోవడంలో నువ్వు కానీ నిర్లక్ష్యం చూపిస్తే నీ యొక్క సామ్రాజ్యము, నీ దేశము, నీవు, నీ గతి ఏమవుతుంది? ఎంత దిగజారిపోతున్నాం ఈనాడు. ఆలోచించుకో. ఓటర్లకి చెప్తున్నాను నేను, చెట్టుబడి ద్వారా మిక్కిలిగా చాలామంది ఒక మనిషిని ఎన్నుకోవడంలో, నాయకుడిని ఎన్నుకోవడంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఎవరినంటే వాళ్ళని దుర్మార్గులు, దుష్టులు, దొంగలు, అవినీతి పరులు, ఇలాంటి వాళ్ళు మనకు నాయకులు అవుతున్నారండి. వాళ్ళ బుద్ధుల్ని 5 ఏళ్ళను చూపించేస్తున్నారండి. ఇక్కడ బద్దెన గారు ఆ మాటల్ని, జరగబోయేటువంటి మాటలు ఉపమానాలుగా కొన్ని వస్తువులతో చెప్పాడే కానీ ఇప్పుడు మనం నిజంగా కళ్ళారా చూస్తున్నాం. కుక్కలు తీసుకుపోయి సింహాసనం మీద పెట్టామండి. కుక్కలు తీసుకుపోయి సింహాసనం మీద పెట్టాం. పిచ్చోడి చేతులు రాయి పెట్టాం. వాడు బుద్ధులు చూపిస్తూ ఉన్నాడు. ధరలు పెరిగిపోయాయి, అభివృద్ధి లేదు, అందరూ కూడా శోకసంద్రంలో మునుగుతూ ఉన్నారు. అందుకే నేను ఘాటుగా చెప్పదలుచుకున్న ఈ యొక్క విషయాన్ని. కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టి శుభలగ్నమునన్ దొనరగ పట్టము గట్టిన వెనుకటి గుణమేలమాను వినరా సుమతి. వినరా సుమతి. మంచి బుద్ధి కలిగిన వాడువైతే విను. కనకపు సింహాసనమున, బంగారు సింహాసనం మీద కుక్కను కాదు కూర్చొని పెట్టాల్సింది, దానికి అర్హత కలిగినటువంటి వాడిని కూర్చొని పెట్టాలి. నువ్వు ఏ ముహూర్తాన ఎన్ని రాశి ఫలాలతో ఎంత గొప్పగా చేసినప్పటికీ కుక్కే, అవినీతిపరుడు అవినీతిపరుడే, దుర్మార్గుడు దుర్మార్గుడే. ధర్మాత్ములకు పట్టం కట్టాలయ్యా. ధర్మ ప్రభువులు అనేవాళ్ళు ఇంతకుముందు రోజుల్లో, ఈరోజు అంటున్నామా? ధర్మపరాయణులు చాలామంది లేరా? అలాంటి వారికి అవకాశం ఇవ్వాలి. అలాంటి వారికి మంచి ముహూర్తాన్ని పట్టం కట్టాలి. అలాంటి వారు ఆ సింహాసనం మీద కూర్చుంటే వాళ్ళ గుణాలతోటి, మనల్ని కూడా సద్గుణాలతోటి గొప్పగా పరిపాలన చేస్తారు, సస్యశ్యామలం చేస్తారు. ఈ లోకాన్ని, వాళ్ళ ధర్మాన్ని నిలుపుతారండి. ఈ దేశం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం నిలబడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు నాయకులుగా ఆ సింహాసనం మీద మనము నిలబెట్టాలని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను, ఆవేదన వ్యక్తం చేస్తున్నాను. ఆ మహనీయుడు చెప్పినటువంటి మాటల్ని నా మాటలుగా ప్రస్తుతానికి అన్వయించి చెప్పాల్సినటువంటి తీరు ఉంది కనుక చెప్తూ ఉన్నాను. కనకపు సింహాసనమున సునకాన్ని కాదు, గొప్పవాళ్ళను కూర్చొని పెట్టాలని మనవి చేస్తూ ఉన్నాను. నువ్వు అలాంటి వాళ్ళనే ఎంచుకుంటాను నేను అంటావా?
వాడు బుద్ధులు చూపిస్తాడు, నీ బుద్ధులు వక్రతంగా వెళ్ళిపోతాయి, నాశనం, సర్వనాశనం. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఓటర్గా మరియు ఎన్నుకునేటువంటి ప్రజాప్రతినిధుల్ని మనం ఎలా ఎంచుకోవాలి, ఎవరికి పట్టం కట్టాలి, ఎవరిని సింహాసనం మీద కూర్చొని అనేటువంటి విషయంలో చాలా జాగరూకతతో ఉండాలని తెలియజేస్తూ ఈ పద్యాన్ని మరొక్కసారి చెప్తాను. కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టి శుభలగ్నమునన్ దొనరగా పట్టము కట్టిన వెనుకటి గుణమేలమాను వినరాసుమతి. చెట్టుబడి తెలుగు లోగిలి.